శ్రీను, శ్రీనివాసులు, శ్రీనివాసరావు ఎస్ అనే అక్షరంతో పేరున్న వాళ్ళు మీరు గమనించండి. 100 మంది తీసుకుంటే 99 మందికి డబ్బు నిలబడదు. ఎస్‌కి అధిపతి సూర్యుడు, ఒక పద్ధతిలో గురువు. మరి మీ పేరులో గనక శుక్రాధిపత్యాలు కానీ, రాహు ఆధిపత్యాలు కానీ, కుజుని యొక్క ఆధిపత్యాలు కానీ, శని భగవానుడి యొక్క సంఖ్యాబలం గనక మీ పేరులో ఉంటే, సపోజ్ శ్రీనివాస్ అనుకోండి, అందులో రాహు 22 వస్తుంది విలువ. ఎలా బాగుపడతారు? ఏ పని అనుకున్నా జరగదు. డిలే, డిస్టర్బెన్స్, మెంటల్ టెన్షన్, సక్సెస్ ఉండదు, చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మనిషిని గుర్తించేది పేరుతోనే. మీరైనా, నేనైనా, సీఎం అయినా, పీఎం అని చివరికి భగవంతుడు కూడా పేరుతో పరిచయం కావాలి. పేరులో ఉన్న సంఖ్యాబలం జీవితాన్ని మారుస్తుంది. అలా అని చెప్పి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, రికార్డులు ఎక్కడా చేంజ్ అవసరమే లేదు. జస్ట్ మీరు చేస్తున్న దస్తూరి, సంతకం చేసే విధానం మీ లైఫ్ని ఒక స్థాయిలోకి తీసుకెళ్తుంది. అంతేకాదండి, పేరు అంటే ఇప్పుడు శ్రీనివాసులో ఒక ఏ కానీ, ఒక ఎన్ కానీ, ఒక ఎస్ కానీ అదనంగా చేర్చుకుని సంతకం చేస్తే ఎవరు అడుగుతారు మిమ్మల్ని? కానీ సంతకం చేయడం వల్ల ప్రతి అక్షరం ఒక విలువ ఉంటుంది. ఆ విలువ మారుతుంది కదా, ఆటోమేటిక్గా మీ జీవితంలో కూడా మార్పులు వస్తాయి. అదే సంఖ్యాశాస్త్రం, తెలుసుకోండి.